Hi, I'm Dr. Harika, obstetrician, gynecologist and infertility specialist, నారాయణ హ్యూమన్ సెంటర్, అనకాపల్లి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే డౌన్ సిండ్రోమ్ కోసం. డౌన్ సిండ్రోమ్ బేబీ అంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం మానసిక ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఐక్యూ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకు ఈ తేడా అంటే వాళ్ళలో ఉండే జెనెటిక్ చేంజ్ వల్ల ఆ మార్పు ఉంటుంది. వాళ్ళకి ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటుంది. దాన్ని ట్రైసోమీ 21 అంటాం. వాళ్ళకి యూజువల్‌గా చేసే ఆబ్స్టెట్రిక్ స్కాన్స్‌లో డిటెక్ట్ చేయలేం. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ కానీ, వెయిట్ కానీ అన్నీ నార్మల్ బేబీస్‌తో ఈక్వల్‌గా ఉంటాయి. ఇది జెనెటికల్ చేంజ్ కాబట్టి బేబీ బర్త్ తర్వాత తెలుస్తది. మరి వీటిని ఎర్లీగా తెలుసుకోవటం ఎలా? అనుకుంటే జెనెటిక్ మార్కర్స్ ద్వారా దీన్ని ఎర్లీగా స్క్రీన్ చేసుకోవచ్చు, డిటెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ హెల్ప్ చేసే టెస్ట్ ఏంటంటే ఎన్‌టీఎన్‌బీ స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్. దీనికి మెయిన్ స్క్రీనింగ్ టెస్ట్. ఇది ఏంటంటే స్క్రీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. స్క్రీనింగ్ అంటే కన్ఫర్మేషన్ కాదు. ఎంతవరకు ఏవైనా ఛాన్స్ ఉందా అన్నది మనకి తెలుస్తుంది. ఆ రిపోర్ట్‌లో ఎలా ఇస్తారంటే డబుల్ మార్కర్‌లో లో రిస్క్ ఉందా? ఇంటర్మీడియేట్ రిస్క్ ఉందా? హై రిస్క్ ఉందా? అన్నది మనకి మెన్షన్ చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే ఎన్ఐపీటీ టెస్ట్. దానికి స్క్రీనింగ్ పర్సెంటేజ్ హైగా ఉంటుంది. 95-97% స్క్రీన్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి మార్కర్స్ ద్వారా, ఇలాంటి టెస్ట్‌ల ద్వారా ముందే మనం ప్రిడిక్ట్ చేసుకుంటే పేరెంట్స్‌తో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. థాంక్ యూ.